చేసుకొని తింటున్నారేందని పరిశాన్ అవుతున్నారు కదా. మరి గిట్లెందుకో ఆళ్లే చెప్తుండ్రు ఇనుండ్రి. నుంచి మేము సమ్మె చేస్తున్నాం, ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. మాకు ఖాళీ జీతాలతో ఒరిగట్టి అన్నం పచ్చగడ్డి కూర లాగా తినవలసిన పరిస్థితి మాకు వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ఇద్దరు అంగన్వాడీ కార్యకర్తలు ఈ సమ్మెలోని ఇద్దరు చనిపోయారు. కనీసం ఎప్పటికైనా ప్రభుత్వం వాళ్ళ దృష్టిలో పెట్టుకొనైనా మేము రోడ్ల మీద ఉంటాము. ఆ రోడ్ల మీద ఉన్నప్పటికీ కూడా మేము అసలు చూడట్లేదు. ఈ రోజుకి కూడా ముఖ్యమంత్రి గారు మా ఎందుకు దయ కలగట్లేదు. ఈరోజు మేము క్రిస్మస్ కూడా రోడ్డు మీద జరుపుకున్నాం, పండగ కూడా రోడ్డు మీద జరుపుకునేటట్టు చేస్తారా, మా ఎందుకు దయ చూపుతారా. ఈరోజు మేము గడ్డి తిని బతుకుతున్నామంటే ఇంకా రానున్న రోజుల్లో ఎలా ఉంటామనేది మా పరిస్థితి తెలియట్లేదు. ఇంతవరకు ఎలా జరిగింది. ఇంకైనా ముఖ్యమంత్రి గారు మా ఎందుకు దయ ఉంచి ఈ రోజుకైనా మా సమ్మెలో ఏదో ఒక నిర్ణయం చెప్తారని మేము ఆలోచిస్తూ. ఇన్నారు కదా, పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడల అంగన్వాడీ కొలువు చేస్తున్నారట గిల్లందరూ. అయితే సాలిసాలని జీతాలతోని దినం మస్తు తిప్పలు పడుతున్నాం. మా తక్లీఫ్లు తీర్చాలని 17 రోజుల సంధి ధర్నా చేస్తున్నా కూడా సర్కారోళ్ళు పట్టించుకుంటలేరని గీ తీరుగా నిరసన చేసిండ్రన్నట్టు. మేం చేసే నిరసనలు చూసన్నా సర్కారోళ్లకు సోయి రావాలని మా బాధలను తీర్చాలని చెప్పుకొచ్చిండ్రు. కానీ ఇప్పటికే అంగన్వాడీల డిమాండ్లను మేం నెరవేర్చలేమని చెప్పుకొచ్చిండ్రు సర్కారోళ్ళు. అయినా కూడా తగ్గేదేలే అన్నట్టే గీళ్ళు సమ్మెలు చేస్తున్నారు. చూడాలే మరి గీళ్ళు చేస్తున్న నిరసనలు ధర్నాలను చూసన్నా సర్కారోళ్ళు ఏమన్నా నిర్ణయం తీసుకుంటారో లేదో మరి.